హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు గ్రాండ్మా కిచెన్. నేను మీ శ్రావణి. ఇప్పుడు మనం చూడబోయే ఐటెం దొండకాయ కొబ్బరి కారం. దానికి కావలసిన పదార్థాలు: దొండకాయలు 1/2 kg, ఎండు కొబ్బరి పొడి 3 టేబుల్ స్పూన్లు, వేరుశెనగ గుళ్ళు 2 టేబుల్ స్పూన్లు, వెల్లుల్లి రబ్బలు 6, ఎండుమిర్చి 4, కరివేపాకు కొద్దిగా, జీలకర్ర 1/2 టీ స్పూన్, ఆవాలు 1/2 టీ స్పూన్, శనగపప్పు 1/2 టీ స్పూన్, మినప్పప్పు 1/2 టీ స్పూన్, ఇంగువ 1/2 టీ స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు, ఉప్పు రుచికి తగినంత. ముందుగా ఒక ఫ్రై పాన్ పెట్టుకుని అందులో వేరుశెనగ గుళ్ళను వేసి వేపుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత జీలకర్రను కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా ఎండుమిర్చిని వేసుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. అలా చల్లారిన తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా ఇంగువ, వెల్లుల్లి రబ్బలు, కొబ్బరి పొడి కూడా వేసుకుని దీన్ని పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. ముందుగా కోసి పక్కన పెట్టుకున్న దొండకాయల్లో కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు వేసి కలుపుకోవాలి. ఒక దొండకాయని 4 ముక్కల్లా కోసుకుంటే మనకి ఫ్రై చేసుకోవడానికి సైజ్ కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు మనం ఒక ఫ్రై పాన్ పెట్టుకుని అందులో దాదాపు 3 స్పూన్ల దాకా ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ముందుగా కోసి పక్కన పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని ఇందులో వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇలా కదుపుతూ ఫ్రై చేసుకుంటే అన్ని వైపులా ముక్కలు బాగా వేగుతాయి. ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత మనం ఒక స్ట్రైనర్లోకి తీసుకుని వీటిని పక్కన పెట్టుకోవాలి. ఒక ఫ్రై పాన్ పెట్టుకుని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత శనగపప్పు, మినప్పప్పు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత జీలకర్ర, ఆవాలు వేసి వేపుకోవాలి. ఎండుమిర్చి, కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా పౌడర్ చేసి పక్కన పెట్టుకున్న కొబ్బరి పొడిని ఇందులో వేసుకుని ఒక 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. కొబ్బరి పొడి కంప్లీట్గా ఫ్రై అయిన తర్వాత ముందుగా వేపి పక్కన పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని ఇందులో వేసుకుని కలుపుకోవాలి. కొబ్బరి పూర్తిగా ముక్కలకి పట్టేలా కలుపుకుంటే ఈ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది. కొద్దిగా సాల్ట్ వేసుకుని 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఎంతో టేస్టీగా ఉండే దొండకాయ కొబ్బరి కారం రెడీ. మీరు కూడా ట్రై చేసి నాకు కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. Please like, share and subscribe to Grandma Kitchen. For more updates, click bell icon.